చేస్తున్నాము. రేపు 18వ తేదీన శాసనసభలో లోకం నాగమాధవి అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. నియమాల ప్రకారం విద్యుత్ పంపిణీ లైన్లు వేస్తున్నారని, లైన్ల కింద ఇళ్ల నిర్మాణం వల్ల ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. అవగాహన కార్యక్రమాలు, లైన్ మార్పులు, జిల్లా వైజ్ ఎంపీ నిధుల వినియోగంతో భద్రతా పెంపు జరుగుతుందని చెప్పారు. పంచాయతీ, మున్సిపల్ అనుమతులు లేకుండా లైన్ల కింద నిర్మాణం నిషేధించబడింది. దగ్గరగా మరియు వాటి కిందనే వివిధ రకాల కన్స్ట్రక్షన్స్ నిర్మించడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సార్. అదేవిధంగా ప్రీ ప్రశ్నకు సమాధానం ఇలాంటివి గుర్తించినప్పుడు ఫీల్డ్ ఆఫీసర్స్ మరియు విద్యుత్ సిబ్బంది సంబంధిత వ్యక్తులకి సేఫ్టీ నామ్స్ పాటించాలి, లేదా లైన్స్ ఆర్ పోల్ షిఫ్టింగ్ కోసం తమకు అప్లై చేయాలని చెప్పడం జరిగింది సార్. చాలా గ్రామాల్లో సర్పంచులు మరియు పంచాయతీ సెక్రటరీలు అవసరమైన చోట్ల లైన్ మార్పిడి కోసం ప్రపోజల్ చేస్తూ ఉన్నారు సార్. అట్లానే ప్రీ ప్రశ్నకు సమాధానం లైన్ షిఫ్టింగ్, డిటిఆర్లు ఏర్పాటు మరియు పోల్ షిఫ్టింగ్ పనులు శాంక్షన్ స్కీమ్స్ కింద చేపడుతున్నాము. అవసరమైన చోట్ల ఎంపీ ల్యాండ్స్ నిధులు వినియోగించి వాటిని పూర్తి చేస్తూ ఉన్నాం సార్. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో విజయనగరం జిల్లాలో పూర్తి చేసిన పనులు జాజరపేట గ్రామం, నెల్లమెల్ల మండలంలో 7,44,000 రూపాయలతోటి ఖర్చు పెట్టి పూర్తి చేశాం సార్. అట్లానే బీసీ కాలనీ, వీటి అగ్రహారం